చాలా మందిని మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే పదం వాడుతూ ఉంటాం. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే లక్షల్లో వ్యూస్ ఉన్నవారు అని అర్థం యాక్చువల్‌గా. నాకేం వాళ్ళ మీదేమి తక్కువ చూపు లేదు. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు నాకు తెలిసి ఒకాయన నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ, వాళ్ళ అబ్బాయి ఆటిజంతో బాధపడుతుంటే, ఆటిజంతో బాధపడుతున్న తన యొక్క కొడుకుని ఏ విధంగా గ్రోత్ ఎలా చేసుకుంటూ వెళ్తున్నాం, మౌల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోలు పెడతారు. హ్యాట్స్ ఆఫ్. అది ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే. యూట్యూబ్‌నైనా, ఇన్‌స్టానైనా, సోషల్ మీడియానైనా నలుగురికి ఉపయోగపడేలాగా నా యొక్క జీవితం తాలూకు వేదనని లేదా అనుభవాన్ని నీకు చెప్పడం ద్వారా నీ జీవితంలో ఇలాంటిది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ఒక అని చెప్పేది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు. ఇదేమిటమ్మా మాయా మాయా అని డాన్సు లేదా ఏదో పేరుగల్లా పెద్దిరెడ్డి పాటకి డాన్సు తప్పేం కాదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దమ్. లేదు ఇంకొకటి అంటే నువ్వు ఒక పాటకో ఇంకో దానికో 4 డాన్సులు చేసేసి రోడ్డు వెళ్తున్న వాళ్ళు ఏదో 4 క్వశ్చన్స్ అడిగేసి లేదా ఏదో కొన్ని పనికి మాలిన వీడియోలు పెట్టేసి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో లక్షల్లో వ్యూస్ వచ్చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో నీ జీవితాన్ని మార్చేవాడు ఇన్ఫ్లుయెన్సర్. నీ ఆలోచన సిద్ధాంతాన్ని మార్చేవాడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే. నీ యొక్క వ్యక్తిగతమైన ఏవైనా వ్యసనాలు కానీ దురలవాట్లు కానీ ఏవైనా ఉంటే వాటిని వైపౌట్ చేయగలిగిన వాడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే. నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆర్జీవి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. మిగతా వాడు ఎవరు కాకపోవచ్చు. ఏది ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికన్నా అంటే 20 లక్షలు 30 లక్షలు కోటి 2 కోట్లు వ్యూస్ తోటి కూడిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అండం కన్నా నా దృష్టిలో అమ్మ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, నాన్న బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, చదువు చెప్పే టీచర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళందరికన్నా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు. మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు, నీతోటే ఉంటాడు. ఆ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ని తెలుసుకోవాలి నువ్వు అనుకుంటే మీ ఇంట్లో అద్దం ఉంటే అద్దం ముందు నిలబడు. జనాల కోసం వెంపర్లాడడం మానేసి లోపల ఉన్న దాన్ని కడుక్కుంటే నీకు నువ్వే గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.